హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నువ్వు ఫస్ట్ చేసిన వీడియో ఏంటి అసలు? బంగారం చాలా మంది అడుగుతున్నారు, నీ బంగారం ఎవరిని ఏమని సంబంధం చెప్పును. ఒకటి చెప్పనా, చిట్టికి నీరు పూస్తేనే పువ్వు ఎరుబూస్తుంది. పోరా, ఎవరైనా నేను ప్రపోజ్ చేశారా? అది కామన్ అక్క. అట్లా చెప్తుంటే నేనే కదా నీ బంగారం, నన్ను పెళ్లి అవి కామన్, జస్ట్ ఫన్. నేను ఎవరైనా బాయ్స్ అట్లా కనిపిస్తా అన్నయ్య అంట ఫస్ట్. నువ్వు చాలా తక్కువ టైంలో జబర్దస్త్ వెళ్ళిపోయావు. అవును, కొన్ని మంత్స్ కి చెంటి అన్న వాళ్ళ టీం వాళ్ళు నాకు ఫోన్ చేస్తే ఇంకా అట్లా వెళ్ళాను అక్క. వర్క్ చేసినా కానీ వాళ్ళు రెండోసారి నీకు ఆఫర్ ఇవ్వలేదా? నేను అడిగిన సార్ తీసేసారు కదా, మేమేం చేసామన్నారు. చాలా బతిలాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి కూడా నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఒక్క ఛాన్స్ వస్తుందని చూస్తాను. శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా చేసావు కదా? అది అన్న బాగా చూస్తాను, రష్మక్క కానీ అందరూ బాగా చూసుకుంటే వాళ్ళ ప్రేమని మళ్ళీ ఎప్పుడు అమ్మ కూడా అడుగుతుంది, ఎప్పుడు కలుస్తారు. సో నీ సక్సెస్ లో తమ్ముడికి కూడా మంచి పాత్ర ఉంది అనుకోవచ్చు. అయితే నా తమ్ముడు ఒక దేవుడు, నిజంగా వాళ్ళ లైఫ్ ని వదులుకొని మరి వాళ్ళ పనులు వదులుకొని నాతో ఉన్నాడక్క. ఏ ఈవెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్క నీ వెంట నేను ఉంటా, నీతోనే ఉంటా అక్క, నాకు లైఫ్ అవసరం లేదు, నీ లైఫ్ బాగుంటే చాలా అక్క అన్నాడక్క నా తమ్ముడు. ఓకే, మరి తమ్ముడికి ఏం గిఫ్ట్ ఇచ్చావు నువ్వు ఇప్పటికి? ఎందుకు నీకు ఇన్కమ్ రావట్లేదా? సారీ అక్క. ప్లీజ్ శాంతి, కంట్రోల్. ఈ ప్రోగ్రామ్ చాలా మంది చూస్తారు, డెఫినెట్ గా నీకు మళ్ళీ అక్కడ నుంచి కాల్ వస్తుంది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు క్యూట్ క్యూట్ స్వీట్ స్వీట్ స్పెషల్ గెస్ట్ ఉంది. ఆమె ఎవరో కాదు, బుజ్జి బుజ్జి బంగారం. బంగారం ఒకటి చెప్పనా అని చెప్పి మనతో చాలా ముచ్చట్లు చెప్పింది, చాలా ఫేమస్. తానెవరో కాదు, ఆల్రెడీ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. షీఈ్ నన్ అదర్ దాన్ శాంతి. హాయ్ శాంతి. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాను. శాంతి, బంగారం 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 అని నిన్ను చాలా రోజులు బట్టి చూస్తున్నాను కానీ నిన్ను కలిసే టైం నాకు ఎప్పుడు రాలేదు. అనుకోకుండా మొన్న హోలీ ఈవెంట్ లో కలవడం. చందమామను అందుకో అంటే చాలా కష్టం అక్క, కానీ ఈ చందమామ అందుకో అంటే ఈ రోజే కుదిరింది, అందుకే ఈ రోజు కనపడ్డా. నువ్వు అక్క? నేనా? లంచ్ టైంలో లంచ్ తినకుండా చేస్తున్నావుగా శాంతి నన్ను. ఇలా చాలా మందిని చూస్తే చూడబుద్ధి కాదు, కానీ ఇలా నిన్ను చూస్తే చూడబుద్ధి అవుతుంది అక్క. ఎందుకని? మేబీ నువ్వు ఎదురుగా ఉన్నావు కదా, నీ దగ్గర నుంచి వచ్చే గ్లో అంతా నా మీద రిఫ్లెక్ట్ అవుతుందేమో, దాని వల్లేమో. కాదక్క, నీ ప్రేమ చాలా స్వచ్ఛమైంది కదా, అందుకే చూడాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. నా ప్రేమను అర్థం చేసుకున్న చాలా కొద్ది మందిలో నువ్వు ఒకదానివి. థ్యాంక్ యూ సో మచ్. అర్థం చేసుకోండి. ఒక్కటి చెప్పనా, నీ నవ్వు చాలా అందమంది అక్క, ఇలా నవ్వుతూ ఉండవా? అలాగే, ఇంటర్వ్యూ అయిందాక కూడా నిన్ను చూస్తూ నవ్వుతూ ఉంటాను, కానీ నువ్వు నవ్వడం కాదు, ఏడిపిస్తుంటావు కదా. ఈసారి ఏడిపించనక్క. ఈసారి ఏడిపించవా? ఇంటర్వ్యూ మొత్తం నవ్విస్తావా? చెప్పలేనక్క. చెప్పలేము. ఓకే, సో చూద్దాం ఎంతవరకు నవ్విస్తావో, ఎంతవరకు ఏడిపిస్తావో, నన్ను ఎంత ఎంటర్టైన్ చేస్తావో చూస్తా. ఏడిస్తే నేను ఏడుస్తా కానీ అక్క, నీ కళ్ళలో వాటర్ మాత్రం ఒక్క చుక్క రాకూడదు. నువ్వు ఏడోగానే ఆటోమేటిక్ ఎవరికైనా ఏడుపు వచ్చేసేస్తుంది. సరే అక్క. రైట్ శాంతి, వెల్కమ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ చేసినందుకు. ఇలాంటి ఇంటర్వ్యూ చేస్తున్న ఈ మహాలక్ష్మితో బంగారం మాట్లాడటం చాలా హ్యాపీగా ఉంది. ఇదేదో నా సన్మాన సభలా ఉంది. ఎనీవేస్, సో చాలా రోజుల తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూస్ ఏమి ఇచ్చినట్టు లేవు కదా నువ్వు? ఈ లేదక్క, ఒకటో ఇచ్చిన, అట్లా ఒకటి రెండు ఇచ్చిన, వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళేసిన తర్వాత ఇంకా ప్రమోషన్స్, ఇంకా షార్ట్ ఫిలిమ్స్ ఇట్ల గురించి వస్తుంటే ఇంకా వాటి గురించి మాట్లాడుతున్నా. ఓకే, అండ్ శాంతి ఒక సాంగ్ కూడా చేశాను అక్క, ధనా టైగర్ యూట్యూబ్ ఛానల్లో ఒక హీరోతో సాంగ్ చేశానమాట. అందులో హైలైట్ గా కనిపిస్తున్నాను అక్క. దాంట్లో హీరోయిన్ నేనంటే నాకే ఆశ్చర్యం వేసింది. చాలా బాగా చేశారు అక్క. అందులో వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో నన్ను హీరోయిన్ గా పెట్టి చాలా కష్టపడి వాళ్ళ డబ్బులు పెట్టుకొని బంగారం మళ్ళీ కనిపించాలి, బంగారం ఒక స్థాయిలో ఉండాలని వాళ్ళ ఛానల్లో నన్ను బాగా చేశారనమాట సాంగ్. సో నీ క్రేజ్ అలాంటిది. అంటే జనరల్ గా
నిన్ను అంత ఈజీగా హీరోయిన్ గా పెట్టుకోవాలి అంటే నీకున్న క్రేజ్ అలాంటిది కాబట్టి వాళ్ళు అలా పెట్టేసుకున్నారు. అండ్ ఎనీవేస్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఆ ప్రాజెక్ట్ నీకు డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. ఓ థ్యాంక్ యూ అక్క. ఒకసారి మీ నోటితో చెప్పండి. ధనా టైగర్ యూట్యూబ్ ఛానల్, మా బంగారం యాక్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్. సో ఆల్ ది బెస్ట్ ధనా టైగర్ యూట్యూబ్ ఛానల్. అండ్ నీకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ నీకున్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు, అది ఆల్రెడీ బయట చూస్తున్నాము. అట్ ది సేమ్ టైం నువ్వు యాక్ట్ చేసిన తర్వాత నీ క్రేజ్ ఇంకా ఇంకా పెరగాలి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓకే, అసలు ఫస్ట్ నీ గురించి ఆల్రెడీ తెలుసు, నెల్లూరు పిల్లవి నువ్వు అని చెప్పేసి. కానీ చాలా కష్టాలు అధిగమించి నువ్వు ఈ ప్లేస్కి వచ్చావు. అంత ఈజీగా రాలేదు. నువ్వు ఫేస్ చేసిన వాటిల్లో కొన్ని నీకు బాగా హార్ట్ టచింగ్ అనిపించినవి కొన్ని చెప్పు. హార్ట్ టచింగ్ అక్క, జబర్దస్త్ మానేయటం ఒకటి. సడన్ గా చాలా బాధపడినా. చాలా నాకు అన్నిటికన్నా ఇష్టమైంది జబర్దస్త్ అక్క. సడన్ గా ఏమైందో తెలీదు, అందులో నుంచి సడన్ గా వెళ్ళిపోయాను. ఇంక అప్పటి నుంచి ఇప్పటికే అంటే నన్ను ఇష్టపడే వాళ్ళ ఫ్యాన్స్ అందరు ఏమంటున్నారు, నువ్వేమక్క ఈ మధ్య జబర్దస్త్ కనిపించటం లేదు, ఏమి నువ్వు శ్రీధర్ డ్రామా కంపెనీ కనపడటం లేదంటే నేనేం చెప్పాలి వాళ్ళకి? తీసేసారా? నేనేం వెళ్ళిపోలేదక్క, అలా తీసేస్తారనేది నాకు బాధ అనిపిస్తుంది. జనాలకి ఇట్టే చెప్పుకోలేక వీళ్ళకి చెప్పుకోలేక నాకు ఏం అర్థం కావటంలా. అప్పుడు నేను చెప్పిన ఏదో ఒక రోజు మీ ముందుకు కనిపిస్తాను. నాకు జబర్దస్త్ అంటే ఒక దేవాలయం, ఒక దేవుడిచ్చిన గుడి, నాకు చాలా ఇష్టం. ఏదో ఒక రోజు మీ ముందుకు కనిపిస్తాను, ఏదో బై మిస్టేక్ నా వల్ల కావచ్చేమో అని చెప్పి అందరికీ రిప్లై ఇస్తున్నాను అక్క. ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ యాక్చువల్గా. కానీ నువ్వు చాలా తక్కువ టైంలో జబర్దస్త్ వెళ్ళిపోయావు. నువ్వు వచ్చిన ఎన్ని రోజులకి నీకు జబర్దస్త్ నుంచి కాల్ వచ్చింది? కొన్ని మంత్స్కి చెంటి అన్న వాళ్ళ టీం వాళ్ళు నాకు ఫోన్ చేస్తే ఇంకా అట్లా వెళ్ళానక్క. నాకు ప్రతి టీమ్స్ బాగా చూసుకున్నారు. ఆల్మోస్ట్ హై అంటే ఎవరైతే రన్నింగ్ బాగా పాపులర్ ఉన్నారో వాళ్ళందరి భాస్కర్ అన్నయ్య బాగా చూసుకున్నాడు, మళ్ళీ రోహిణి అక్క కానీ రాకేష్ అని మొత్తం బాగా చూసుకున్నాను నాకు అక్కడ అందరూ. చాలా బాగా చూసుకున్నారు. చెల్లి ఇది చేయరా, మంచిగా చేయరా, నువ్వు బాగుంటే మేము బాగుంటామని జబర్దస్త్ లో మంచిగా చెప్పేటోళ్ళు నాకు. జబర్దస్త్ లో కూడా నీ కోసం చూసేవాళ్ళు అంటూ అప్పుడు కొంతమంది క్రియేట్ అయ్యారు. చాలా మంది ఇప్పటికీ అడుగుతున్నారు, నువ్వు ఎందుకు కనిపించడం, మేము సపోర్ట్ చేస్తాం కదా, నువ్వు వెళ్ళి జబర్దస్త్ కి. యూట్యూబ్ లైవ్ ఇచ్చిన ఏ కామెంట్స్ వస్తాయి, ఇన్స్టాలో లైవ్ పెట్టిన ఏ కామెంట్స్ వస్తాయి. నాకు అప్పుడు బాగా ఎమోషనల్ అనిపిస్తుంది అక్క. అప్పుడు నేను వాళ్ళకి చెప్తా, ఏదో ఒక రోజు మీకు కనిపిస్తా కదా, నా వల్ల ఏమన్నా తప్పు ఉండే తెలియదు, నేను కరెక్ట్ గా చేస్తాను, ఏదో ఒకటి కనిపిస్తాను మాట. వాళ్ళు ఇప్పటికీ నన్ను బాగా చూస్తున్నారు. నువ్వు మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేయలేదా జబర్దస్త్ వాళ్ళని? ఎందుకు నన్ను సడన్ గా రిమూవ్ చేశారు జబర్దస్త్ నుంచి అని చెప్పి? ఒకసారి అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను అదే షూటింగ్ అయిపోయిన మూవీ షూట్ వల్ల నేను వెళ్ళకపోయినా 2 weeks అంతే. ఆ మూవీ షూట్ అంటే ఆమెని మేడంతో వచ్చింది కదా, ఇంకా వాళ్ళు ఇట్లా అన్నారు. నేను అప్పటికి వాళ్ళతో చెప్పాను, నేను అప్పటికి ఆ మూవీ షూట్ వాళ్ళతో కూడా నాకు జబర్దస్త్ ఇంపార్టెంట్ అన్న గట్టిగా అడిగిన. లేదు ఆ మేడం వెళ్ళిపోతుంది అంటే ఇంకా అప్పుడు చెప్పాను, నేను అడ్జస్ట్ చేసిన. తర్వాత అదే రోజు వెళ్ళిపోయినా, ఎమ్మటిని వెళ్ళిన. తర్వాత నువ్వు లేవు టీంలో, నేను తీసేస్తానని అక్కడ అందరూ అనేసారు. అందరినీ బతిలండి, అందరినీ, ప్రతి టీమ్ లీడర్స్ ని బతి. అన్నయ్య ఒక్క ఛాన్స్ అన్నయ్య, సార్ని కలుస్తాను, నేను మాట్లాడతాను అడిగినా. నాకు అప్పుడు నన్ను సడన్ గా తీసేశారు. నేను కాదు, ఆల్రెడీ నువ్వు వాళ్ళ టీంలో వర్క్ చేసి ఉన్నావు కదా, వర్క్ చేసినా కానీ వాళ్ళు రెండోసారి నీకు ఆఫర్ ఇవ్వలేదా? నేను అడిగిన, సార్ తీసేశారు కదా, మేమేం చేసామన్నారు. ఇంకా నేను చేయాలక్క. చాలా బతిలాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి కూడా బతిని ఒక్క ఛాన్స్ ఇవ్వనని అడిగిన నేను. నాకు అంత ప్రాణం జబర్దస్త్ అంటే. ఇప్పటికే ఎవరొక ద్వారా సార్ని కలిసేంత ఒక్క ఛాన్స్ వస్తుందని ఇప్పటికీ చూస్తున్నా. నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఒక్క ఛాన్స్ వస్తుందని చూస్తున్నా. అయ్యో అలా ఏం లేదు, జనాలు అడుగుతుంటే ఆ బాధ నాకే తెలుసు. అట్లా. అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా చేసావు కదా, అది అన్న బాగా చూసుకున్నాడు. రష్మక్క కానీ అందరూ బాగా చూసుకుంటే వాళ్ళ ప్రేమని మళ్ళీ ఎప్పుడు అమ్మ కూడా అడుగుతుంది, ఎప్పుడు కలుస్తారు నాకు తెలియదు. బాధపడకురా, డెఫినెట్గా మళ్ళీ నీకు ఛాన్స్ వస్తుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చాలా మంది చూస్తారు. డెఫినెట్గా నీకు మళ్ళీ అక్కడ నుంచి కాల్ వస్తుంది. నేను ఏదైనా చేస్తే కనిపిస్తుంది కదా,
ఒక్కసారి చూస్తే నేను చెప్తాను కదా. నేను ప్రూవ్ చేసుకుంటానంట. డెఫినెట్గా నీకు మళ్ళీ ఛాన్స్ వస్తుంది, బాధపడొద్దు. నువ్వు ఎవరైతే టీమ్ లీడర్స్ని అప్రోచ్ అయ్యావో వాళ్ళలో ఎవరైనా కనుక ఈ ప్రోగ్రామ్ చూస్తే డెఫినెట్గా నేను పిలిచి ఆఫర్ ఇస్తారు. అండ్ నీకున్న క్రేజ్ కూడా మామూలు క్రేజ్ కాదు. అండ్ మన ప్రోగ్రాంలో నిన్ను కంప్లీట్గా ఎంటర్టైన్ చేయడానికి, మనం ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చాను. సో నా కోసం ఎమోషన్ అవ్వద్దు, చక్కగా ఫ్రీగా స్మైల్తో ఉండు. ఎనీవేస్, ఇప్పుడు ప్రజెంట్ అమ్మ సిచ్యువేషన్ ఏంట్రా, బాగానే ఉందా? అంటే లాంగ్ బ్యాక్ అమ్మకి ఏదో హెల్త్ ఇష్యూ ఉందని చెప్పావు కదా. అంటే డాక్టర్లు ఇట్లా చూపిస్తే కొంచెం టైం పడుతుంది. ప్రజెంట్ బాగానే ఉన్నాం. మంచి ఫుడ్ అంటే ఫస్ట్ నుంచి మమ్మీ మా కోసం ఫుడ్ తీసుకునేది కాదు కదా. అమ్మని బాధ పెట్టడం వల్ల దాని వలన మమ్మీ బాగా కష్టపడి తమ్ముడిని చూసుకోవాలా, ఇటు ఆడపిల్లని నన్ను కన్నందుకు ఆడపిల్లకైతే ఏమైపోద్ది అని మా ఇద్దరి కోసం ఆమె ఏదో టంటలో పడి ఆమె తిండి తినక ఆమె అట్ట అయింది అంతే. లేకపోతే అప్పట్లో మంచిగా తింటే ఆమె ఆరోగ్యంగా బాగానే ఉంది. ప్రజెంట్ కొంచెం ఏదన్నా కారం ఎక్కువ తినటం వల్ల, ఏదైనా హాట్ ఫుడ్స్ తినటం వల్ల ఆమెకి అలా అయిపోతుంది. ఆకుకూరలు తినమన్నారు, మంచి ఫుడ్ తినండి, టైం తింటే బాగానే ఉంటారని డాక్టర్లు చెప్పారనమాట. ఎప్పుడైనా ఒకసారి బాగలేదు అంటుంటది, ఎప్పుడైనా, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ అట్లా. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు ఎక్కడ ఉంటున్నావు? అసలు ఊళ్ళో ఉంటున్నావా, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయావా? ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాక. పేరెంట్స్ ఉన్నారు, మమ్మీ ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. ఇద్దరు నాకు ఎక్కడైనా షూట్లకి వెళ్ళాలన్నా, ఈవెంట్లకైనా వెళ్ళినా తమ్ముడు ఎప్పుడు ఉంటాడు. తమ్ముడు లేకపోతే మమ్మీ వస్తుంది. ఇద్దరు ఎవరొకరు నా తోడు ఉంటారక్క. నా తమ్ముడు ఒక దేవుడు. నిజంగా ఓ లైఫ్ ని వదులుకొని మరి వాళ్ళ పనులు వదులుకొని నాతో ఉన్నాడక్క. ఏ ఈవెంట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, అక్క నీ వెంట నేను ఉంటా, నీతోనే ఉంటా అక్క, నాకు లైఫ్ అవసరం లేదు, నీ లైఫ్ బాగుంటే చాలా అక్క అన్నాడక్క నా తమ్ముడు. వాడు 1 సంవత్సరం 1 year పైన నాతో నా దగ్గర ఉన్నాడక్క. నాతో ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను సేఫ్టీగా తీసుకొని వచ్చాడు నా తమ్ముడు. సో నీ సక్సెస్ లో తమ్ముడికి కూడా మంచి పాత్ర ఉంది అనుకోవచ్చు అయితే. ఓకే, మరి తమ్ముడికి ఏం గిఫ్ట్ ఇచ్చావు నువ్వు ఇప్పటికి? ఎందుకు నీకు ఇన్కమ్ రావట్లేదా? సారీ అక్క. ఏమైందిరా? ప్లీజ్ శాంతి, కంట్రోల్. ఏదొక్క రోజు గిఫ్ట్ ఇస్తానక్క నా తమ్ముడికి. గిఫ్ట్ అంటే నువ్వేదో లక్షలు పోసి కొనాల్సిన అవసరం లేదు శాంతి. మీ తమ్ముడికి నువ్వు నీతో పాటు వస్తున్నందుకు ఒక చిన్న వాచ్, ఒక చిన్న పెన్, రీసెంట్ గా వాచ్ ఇచ్చానక్క. మరి ఇంకేంటి, ఏం కావాలి? టైం వాల్యూ తెలిసేలా ఒక గిఫ్ట్ ఇచ్చావు, ఇంకేం కావాలి? నాకు ప్రమోషన్ వాచ్ గిఫ్ట్ వస్తే అది ఇచ్చినాను అక్క. మామూలుగా వాడికి అనేది ఏమైనా తీసి ఇవ్వాలా, కనీసం నన్ను 1 రూపాయి అడగల. నాకు వచ్చిన డబ్బులు నాకు సరిపోతాయి అక్క. కానీ అందరూ అంటారు ఎక్కువ సంపాదించుకుంటూ. ఎక్కువ సంపాదించుకోవడానికి ఎక్కడ? నీకు ఇంటి రెంట్ పే చేసుకోవాలంటున్నావు, ప్లస్ నీ ఖర్చులు నీకు ఉంటాయి కదా. ఇలా డ్రెస్సులు కొనాలన్నా వాటి ఖర్చు అయితే అక్క, మనం ఏం తీసుకున్నా వాటికి సరిపోతాయి, ఇంకెక్కడ వస్తాయి అక్క మనకి. నిజమే కదా. జనరల్ నాకు ఎవరున్నారు అక్క? మా అమ్మ మమ్మల్ని చూస్తుంది ఇప్పుడు. అమ్మ నిన్ను చూసుకుంటుంది కరెక్టే, కానీ ఇప్పుడు నువ్వు అమ్మకి అమ్మవయ్యావుగా, నువ్వే అమ్మని చూసుకుంటున్నావుగా ప్రస్తుతం. శాంతి, నీ ఫ్యాన్స్ నన్ను తిట్టేస్తారా నిన్ను పిలిచి ఏడిపించేసేస్తున్నానని? మా అమ్మకి ఏదన్నా తీసేయాలన్నా అమ్మ వద్దన్నది. ఎప్పుడు నేను బాగుంటే చాలంటది అమ్మ. ఎప్పుడు నాకు మంచి ఆమె వడ్డీ తీసుకున్నైనా నాకు మంచి మంచి బట్టలు కొనేస్తుంది. నా విజయమే ఆమె సంతోషిస్తుంది. కానీ నేను ఇప్పటికీ మీ అందరిని అడిగేది ఒకటి, నాకు ఏదైనా ఛాన్స్ ఇస్తే అమ్మకు ఒక పేరు తిప్పియాలని నా ఆశ. కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేదు. అప్పుడు అందరు అనేటోళ్ళు ఇల్లు అన్ని హెల్ప్ చేస్తామన్నారు, ఇల్లు ఇస్తామన్నారు, సలహాలు ఇస్తారని చెప్పిండ్రు. ఇట్టే ఇంటర్వ్యూలు తీసుకుని ప్రతి వాళ్ళు ఇట్లానే చెప్పేటోళ్ళు. ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నీకు ఇల్లు అందరు చెప్తా, హెల్ప్ చేపిస్తాం అది ఇది అనేటోళ్ళు. అందరూ ప్రతిసారి ఇట్లా చేస్తారు. అందుకే నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇయ్యనని చెప్పేసా. నాకేం అవసరం లేదు, ఎవరేం హెల్ప్ చేయాల్సిన లేదు. నేను కష్టపడతా, అమ్మ కష్టపడద్ది. ఏదో ఒకరు మేము సాయం చేస్తాం. నేను కోరుకునేది ఏంది, మీరు నాకు ఒక సాయం చేసిన అవసరం లేదు కూడా అని చెప్పిన. నేను కష్టపడి పైకి రాగలుగుతా, ఛాన్సెస్ ఇవ్వండి. నాకు ఆ కష్టంలో నేను సంపాదించుకొని ఇల్లు కట్టుకుంటా, అమ్మకు ఒక పేరు తెప్పిస్తా. ఆ పట్టుదల కోసమే నేను ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో. కానీ చూసావా, నువ్వు
చాలా నువ్వు వచ్చి ఎంతో కాలం అవ్వట్ల, దగ్గర దగ్గర ఒక 1 year అవుతుంది అంతేనా? ఈ 1 year నీకంటూ కొన్ని పేరు ప్రతిష్టలు ఎంతమంది జనాలక్క, మొన్న నువ్వు చూసాగా హోలీ ఈవెంట్ లో ఎంత జనాలు ఎంత ఆదరిస్తారు నన్ను ఇప్పటికి నా వీడియోలు చూసావక్క, ఇప్పటికి నా మిలియన్స్ ఉన్నాయి నా వీడియోస్, వ్యూస్ మొత్తం మిలియన్సే, 2M 3M 4M అన్ని మిలియన్స్కి వెళ్తున్నాయి. ఇప్పటికి నన్ను ఎంటర్టైన్ చేస్తున్నాడు. నువ్వు ఇంటికి టీవీలో కనిపించడం లేదు. వాళ్ళు ఏమన్నా తీసేసారా? వాళ్ళు ఏమన్నా అన్నారా నిన్ను? లేదు, నన్ను ఎవరు ఏమో అంటం లేదు. వాళ్ళు పిలిస్తే నేను వెళ్తా, నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను వెళ్తా, మళ్ళీ మీ ముందుకు కనిపిస్తాను, ఛాలెంజ్ చేస్తున్నాను ఇప్పుడు అందరికి. డెఫినెట్ గా శాంతి వెళ్తావు, నువ్వేంటి అనేది ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నావు, ఎవ్వరికి నువ్వు సమాధానం చెప్పక్కర్లేదు. డెఫినెట్ గా ఇంకా ముందు ముందు నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నువ్వు చాలా చిన్నపిల్లవి, ఇంత చిన్న వయసులోనే నువ్వు చాలా సక్సెస్ చూసావు. సో ఇంకా పెరిగే కొద్దీ నీలో ఇంకా చాలా టాలెంట్ బయటకు వచ్చేది ఉంది, ఇంకా ఇంకా చాలా చూడాలి నువ్వు. అండ్ అఫ్ కోర్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటావా, నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మటుకు నాకు మొన్న మతిపోయిందమ్మా. ఈ రేంజ్ లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మిలియన్స్ ఊరికనే రావట్లేదు నీకు వ్యూస్. మొన్న చూసి నాకే పిచ్చెక్కింది, వెంటనే నెక్స్ట్ డే పట్టుకొని వచ్చేసా, అందుకే ఎంట్రీ నేను. అండ్ నీ కల్మషం లేని నవ్వు, నీ మంచి మనసు, ఇలాంటివన్నీ కూడా నీ ఫ్యాన్స్ దాకా రీచ్ అవుతున్నాయి. అందుకే నేను ఇప్పుడు కూడా ఇట్లనే ఇవే బట్టలేస్తా. మొన్న చూసాక ఈవెంట్ కి ఏం వేసుకున్నా చుడీదార్ వేసుకుంటా. ఇప్పుడు అంటే కొంతమంది యాక్టింగ్ చేసే వాళ్ళు, నువ్వు ఇంత ఫేమ్ ఉంది కదా అంటే కొంచెం మోడల్గా మారటం కానీ చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని అట్లాగా చేస్తే నీకు ఇంకా ఆఫర్లు వస్తాయి కదా అని అనేటోళ్ళు. నేను అన్నా, చిన్న చిన్న బట్టలు వేసుకొని నువ్వు మంచిగా మేకప్ వేసుకొని అంతా రెడీ అయితేనే నీకు ఆఫర్లు రావు. మనస్తత్వము, మంచితనము, ఒక పేరు కనుక ఉంటే నిన్ను ఎక్కడికైనా తీసుకొని వెళ్ళద్ది. ఇక్కడ వరకు తీసుకొని అంటే ఒక తల్లి ఒక బిడ్డని ఏ రీతిలో పెంచిందో అదే రీతిలో ఉండాలా లేదా? దట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్. ప్రతి ఒక్కరికి ఒక ఆత్మాభిమానం అనేది ఉంటుంది. ఎవరో చెప్పారని ఏదో జరుగుతుందని దాన్ని మార్చుకోకూడదు. నా కన్న తల్లి ఈ రకంగా పెంచింది నాకు. ఇట్లా ఉన్న నాన్న, నువ్వు ఇలానే చేసుకో, వస్తే చెయ్యి లేకపోతే లేదు అని మా అమ్మ ఇది చెప్పింది. మా అమ్మ చెప్పినట్టు ఫాలోయింగ్ అవుతా, కానీ ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు చెప్తే ఎలా? అదక్క అవసరం లేదు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. నేను ఇలానే అందరు ఇష్టపడుతున్నారు కదా. అవునక్క. సో నీ సింప్లిసిటీయే నీకు మంచి ఆయుధం. అంటే ఎంతో చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుంటే ఆఫర్లు ఏమి రావు. మనకి మంచితనం ఉండాలి, పేరు. మనం ఎంత కోట్లు సంపాదించి ఒక బిల్డింగ్ కట్టినా ఆ బిల్డింగ్ లాస్ట్ వరకు ఉంటది అక్క? ఉంటదా చెప్పు? లాస్ట్ కి కూలిపోవాల్సిందే. మనుషులు కూడా అంతే, ఎంత సంపాదించుకున్నా మన దగ్గర ఉండదు. మన అందము భగవంతుడిచ్చిన రూపం ఇది. ఈ రూపంకి మనం వేసుకున్న నో ప్రాబ్లం. మన బట్టలు కూడా ఎంత మంచి వేస్తేనే అంత పద్ధతిగా ఉన్నట్టు. 20 years ఉంటాయా నీకు? 20 కొంచెం పైన. 20 కొంచెం పైన, అదే దగ్గర దగ్గర 20. ఇంత ఏజ్ లో ఇంత ఫిలాసఫీ ఎలా నేర్చుకున్నావు నువ్వు? జీవితాలు నేర్పిన పాఠమా ఇది? అన్నీ తెలుస్తాయి, కళ్ళతో చూస్తుంటే అయినా కూడా తెలుస్తూ ఉంటది అక్క. ప్రతి ఆడపిల్లకి కూడా. సరే అక్క, నేను ఒక క్వశ్చన్ ఇస్తా, ఏమనుకోవద్దు. మీరు కూడా ఆడపిల్లే, నేను ఒక ఆడపిల్లని, చాలా మంది ఆడపిల్లలు ఉండరు. ఆడపిల్లల్ని ఎందుకు చంపేస్తున్నారు? ఆడపిల్లని ఎందుకు కడుపులోని చంపేస్తున్నది ఒక తల్లి? ఇప్పుడు అలా లేదురా. లేదక్క, లేదా? అస్సలు ఆడపిల్లని చంపటం లేదా? ఇప్పుడైతే చాలా వరకు వచ్చింది. ఏందక్క, రీసెంట్ గా 1 week బ్యాక్, 1 week లోనే 6 సంవత్సరాల అమ్మాయిని 10 మంది అబ్బాయిలు చంపేశారంట. చూస్తున్నారక్క న్యూస్ మీరు? కానీ మీకు వర్క్స్ ఉంటాయి. నా కళ్ళతో నేను చూస్తున్నా కాబట్టి కడుపులో మంట. ఆడపిల్ల ఎందుకు పుట్టిన దేవుడా అనుకుంటున్నా నేనైతే. 6 సంవత్సరాల పాపాడక్క, చిన్న పిల్ల చంపేసి అలా మొన్న పడేశారక్క. ఏమైనా న్యాయమైన ఆడపిల్లని ఎందుకు చంపుతున్నారు? ఇప్పటికి నాకు ఆన్సర్ కావాలనేది నేను అడుగుతున్నా. నువ్వు అడిగిన కాన్సెప్ట్ వేరే. యాక్చువల్ గా కడుపులోనే ఆడపిల్లని చంపుతున్నారా అని మొదలు పెట్టి అది ఒకటి. ఆడపిల్లని ఎందుకు, దీనికొని ఆన్సర్ నేనే ఇస్తాను లెక్క. ఆడపిల్లని ఎందుకు చంపుతున్నారంటే మనం చేసే బిహేవియర్ బట్టి. 6 సంవత్సరాల పిల్ల ఏం బిహేవియర్ చేస్తుంది? అది దానికి నేను వస్తా. మామూలు చెప్తున్నా, మన ఏజ్లు బట్టి. ఇప్పుడు ఎవడో తెలియని అబ్బాయి నువ్వు లవ్ అని చెప్తే వెళ్ళిపోతావా? నమ్మేస్తావా? అంటే వాడు ఒప్పుకోకపోతే నువ్వు చనిపోతావా? ఇలా చనిపోవడం వల్ల తల్లిదండ్రులు ఏమైపోవాలని ఒక్కసారి అనిచివా? అంటే నిన్ను చదివించి పెద్ద చేసి నీకు తిండి తిప్పులు, వాళ్ళకి పడిన కష్టాలు
బిడ్డలు బాగుండాలని ఎంతో డబ్బులు పారేసుకుంటే వాళ్ళకి తెలియకుండా లవ్ అని చెప్పి ఒప్పుకోకపోతే ఊరేసుకోవడాలు, మందు తాగటాలు, ఇవి చేసుకోవటాలు, చనిపోవటాలు. మధ్యలో బాధపడేది ఎవరు? ఆ తల్లిదండ్రులే కదక్క. డెఫినెట్ గా. ఇప్పుడు నువ్వు వెళ్ళేదారిన ఒక ఆడపిల్ల వెళ్తుందంటే ఆ అమ్మాయి ముందు ఎందుకు చూసుకోదు? ఒక అబ్బాయి ఏంటంటే నీ ధైర్యం ఎట్టపోయింది. ఎవరన్నా కొడుకని చెప్పు తీసుకుని కొడితే వాడు వస్తాడా? నువ్వు వెళ్తుంటివి, వాడు ఫాలోయింగ్ అయ్యా, నువ్వు ఏదో ఒక రూట్లో వెళ్తుంటివి, అప్పుడు నేను ఫాలోయింగ్ కూడా చేసి చంపేస్తా, రేప్ చేయటాలు, కత్తి తీసుకొని పొడిచటం, ఇలానే ఎన్ని జరుగుతున్నాయి లోకంలో. అవునా, జరుగుతున్నాయిదా? నేను ఇప్పటికనేది అంటే ఒక ఆడపిల్లని చాలా బాగా అంటే జాగ్రత్తగా చూసుకోవాలంటున్నా తల్లిదండ్రులు. కానీ ఒక ఆడపిల్ల చదువుకునేటప్పుడు బయట ముందు వెనక చూడటం కానీ, ఒక అబ్బాయి ఏదైనా ఒక మాట అన్నప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ ఇవన్నీ చెప్తున్నా, దీనికోసం అంటున్నా. నిజంగా నీ వీడియోస్ చూస్తే నాకేమో ఏదో లవ్ ఫెయిల్యూర్ లాగా లేకపోతే ఇంకోటి అలా కనబడతా ఉంటది. బట్ నీలో అసలు ఇంత ఫైర్ ఎలా ఉందిరా? అదంతా మామూలేనక్క, చూస్తుంటా. అంటే ఏమైనా ఫేస్ చేసావా నువ్వు? లేదు లేదు లేదు. అంటే అలా కాదు, ఏదో నీ పర్సనల్ గా ఫేస్ చేసినంత కోపం నీ లోపల దాచిపెట్టుకుని మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. లేదక్క, అంటే ఒక ఆడపిల్ల అంటే చాలా చంపేస్తున్నారు కదా, చాలా నీచంగా చంపేస్తున్నారు అక్క. సంవత్సరం పిల్లల్ని కూడా చంపేస్తారు కదక్క. అవన్నీ చూస్తే అంటే 6 సంవత్సరాల పిల్ల అన్నాను కదా, దాని కూడా మ్యాటర్ వస్తా. 6 సంవత్సరాల పిల్లని వాడు 10 మందిని చంపేస్తుంటే ఫస్ట్ తల్లిదండ్రుల జాగ్రత్త ఎట్టపోయింది. ఆ పిల్ల ఎట్టపోతుంది, ఎక్కడ నడుస్తుంది, ఆ ఇంట్లో ఆడుకుంటుందా, ఇంట్లో బాగా చూసుకుంటుందా, అసలు ఆ పిల్ల చదువుకుంటుందా, లేదంటే ఎక్కడైనా ఆటలాడుతుందా, లేదంటే ఎవరైనా మధ్యలో ఉందా? ఆ పిల్లని జాగ్రత్త చేస్తే ఈ 10 మంది రాలేరు కదా. నువ్వు అంది కరెక్టే, పేరెంట్స్ ది కూడా మిస్టేక్ ఉంది అక్కడ. పిల్లల్ని చూసుకోవాలి, తల్లిదండ్రుల మిస్టేక్ లేని ఆ 10 మంది రారు. అవునా కదా? బిడ్డని జాగ్రత్త, ఇప్పుడు నువ్వు బిడ్డని కానీ వదిలేస్తే బిడ్డ జాగ్రత్తలు చేసుకుంటే లేదా? ఇప్పుడు నీకు పని ఉంది, బిడ్డ పక్కన ఎవరిని పెట్టేసి వెళ్ళు. అవునా కదా? నువ్వు బిడ్డ పక్కన పెట్టేసి నువ్వు వర్క్ నువ్వు చేసుకో. పిల్లని సంవత్సరం పిల్లని వదిలేసి ఆ సంవత్సరం పిల్లకి ఏమన్నా నోరు తెలుస్తుందమ్మా? అమ్మ అని అరవగలద్దా? ఏమైనా చెప్పగలదా? కర్ణశాఖను పట్టుకుని చనిపోయి మళ్ళీ బయటకి తీసుకుని ఎత్తుకొని వెళ్ళిపోతే చూస్తే అయ్యో నా బిడ్డ పోయిందని ఇలాంటి న్యూస్ ఛానల్లో చెప్పుకోవడాలు, నా బిడ్డని రేప్ చేసిండ్రు, వాళ్ళే తప్పు, మా తప్పు ఏమి లేదని తల్లిదండ్రులు అనుకోవడాలు. ఇది ఎక్కడ న్యాయము? చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నావు. అగ్రీడ్, నువ్వు చెప్పేది ప్రతి పాయింట్ కూడా కరెక్టే. పేరెంట్స్ 6 years పాపని బయట ఆడుకోవడానికి వదిలేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే చాలా మంది పిల్లల్ని బయట వదిలిపెట్టారు. ఆడుకోవాలక్క, తల్లిదండ్రులు తీసుకోమమ్మను పార్క్ తీసుకుని, అయ్యో ఈరోజు పార్క్ వెళ్దాము, బయటగా ఆడుకుందాము, ఒక్క 20 నిమిషాలు వాళ్ళతో ఉండలేరక్క. స్కూల్ పంపిస్తవి, ట్యూషన్ పంపిస్తవి, మధ్యలో 20 నిమిషాల్లో వాళ్ళతో ఆడుకోలేరా? మిగతాదంతప్పుడు మీరు ఖాళీగా ఉంటారా ఉండరా? స్కూల్ పంపించిన తర్వాత మళ్ళీ 4 అట్లా వస్తారు కదా స్కూల్ నుంచి, ఒక 20 నిమిషాలు వెళ్తాను, మీరు గడవలేరా? నువ్వు చెప్పేది ఏంటంటే కాస్త పేరెంట్స్ పిల్లలకి టైం ఇవ్వచ్చు కదా అంటున్నా నేను. అంతే. అప్పుడు ఓహో అమ్మ నాన్న మనకి ఇవన్నీ చూపించారు, వాళ్ళకి సంతృప్తి ఉంటది. జాగ్రత్త చేసుకోవాలి, మన పనిని నడిపించుకోవాలి. ఎవరి కోసం బతుకుతున్నారు? బిడ్డల కోసమే కదా. నాలో ఏమన్నా తప్పు ఉంటే ప్రతి ఒక్కరికి క్షమించండి, దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. నీలో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే ఇక్కడ నాకు నీ ఆన్సర్ని బట్టి నాకు ఒక చిన్న డౌట్ రైజ్ అయింది. నిజానికి నువ్వు చిన్నప్పుడు కానీ లేకపోతే నువ్వు పెరిగిన వాతావరణంలో కానీ ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ నువ్వు ఎప్పుడైనా ఫేస్ చేసావా అసలు? లేదు. అంటే ఇప్పుడు బయట నువ్వు ఆడుకునేటప్పుడు కానీ చిన్నప్పుడు? లేదు లేదు, అలాంటి టైంలో లేదు. ఇలాంటి చూస్తుంటాను కదా, చూడబట్టి ఇలా బాధ. చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఏంటంటే పేరెంట్స్ పిల్లలకి టైం ఇచ్చినా ఇవ్వకపోయినా తప్పు అనేది జరగడానికి ఎక్కడొకక్కడ ఆస్కారం అయితే లేకపోలేదు. ఎందుకంటే జనరల్ గా మన ఇంటి పక్కన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇంటి ముందు వాళ్ళు అవ్వచ్చు, మన ఫ్యామిలీలోనే మనకి క్లోజ్ రిలేటివ్స్ అవ్వచ్చు, ఆడపిల్లలకి ఎవరి ద్వారా కూడా ఇప్పుడు సేఫ్టీ లేదు. లేదు లెక్క బిడ్డలు మనతో ఉండాలని మన జాగ్రత్తలు మనం చూసుకోవాలంటే ఎవరినైనా పెట్టేసైనా మన పని చేసుకోవాలి. కానీ పిల్లలకి ఏం తెలియదు కదా, ఏదైనా అరవాలన్నీ చెప్పాలని వాళ్ళకి రావు, వాళ్ళేదో సరదా వాళ్ళది, అలా అని చెప్పి వదిలేయకూడదు కదా, వదిలేయకూడదు. అది నేను అంటున్నా, ఇంకేం లేదు. అగ్రీడ్, నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే. నీ ఫ్యాన్స్ అందరూ కూడా ఇలాంటివి చూసి ఇక ముందైనా కానీ పిల్లల్ని, ఆల్రెడీ చాలా మంది పేరెంట్స్ పిల్లల కోసమే బ్రతుకుతారని కూడా నువ్వు చెప్పావు. అట్ ది సేమ్ టైం నువ్వు చెప్పింది విని వాళ్ళు డెఫినెట్ గా పిల్లల్ని ఇంకా బాగా జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడికైనా ఇంకొక విషయం అక్క, సొంత వాళ్ళని కూడా నమ్మద్దు. సొంత వాళ్ళ రిలేషన్ నమ్మిన కూడా బిడ్డల పిల్లల్ని
వాళ్ళతో పంపించకూడదు, ఏదన్నా ఉంటే అమ్మ నాన్నతోనే బయటికి తీసుకుని వెళ్ళి, అంటే అమ్మ నాన్నతో పక్కన రిలేషన్. అవేర్నెస్ ఇప్పుడు పేరెంట్స్ కి బాగా పెరిగింది, ఎవరిని ఎవరు నమ్మట్లేదు. అట్లా ఎవరు నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి అంటున్నా. వెరీ గుడ్, బాగా చెప్పావు. అంటే బంగారంలో కామెడీయే కాదు, ఒక సమాజానికి పనికొచ్చే చాలా కొత్త కంటెంట్స్ కూడా నీలో ఉన్నాయి. ఏముంది అక్క, ఇట్లా చెప్పుకునేటోళ్ళు ఎవరు ఉంటారో తెలియదు, కానీ ఇట్లా మనమేనా చెప్తే కొంచెం తెలుసుకుంటారు కదా. ఎస్, అట్లా. సో ఎనీవేస్, అసలు ఫస్ట్ నువ్వు మీడియాలోకి రావడానికి లైక్ అంటే యూట్యూబ్ స్టార్ గా వచ్చావా, లేకపోతే టిక్ టాక్ లోనే ఫస్ట్ వచ్చావా? టిక్ టాక్ లో ఫేమస్ అయినా, టిక్ టాక్ స్టార్ అనేటోళ్ళు, తర్వాత టిక్ టాక్ విని ఇన్స్టాగ్రామ్ నాకు పెద్దగా వీడియోలు చేయడానికి రాదు, ఇంక సరదాగా అట్లా చేసుకుని వదిలేసిన. నువ్వు ఫస్ట్ చేసిన వీడియో ఏంటి అసలు? మాల చించేయండి సాంగ్స్ పెట్టి. అలా కాదు, నీకు ఒక ఓన్ వాయిస్ తోనా రేపటి నుంచి వీడియో చేద్దాము అన్ని ఐడియా వచ్చిన తర్వాత ఓన్ వాయిస్ తో బంగారం అనే పేరుతో తీసుకున్నా, ఓన్ వాయిస్ తో. ఒకసారి చెప్పు. బంగారం, చాలా మంది అడుగుతున్నారు నీ బంగారం ఎవరని, ఏమని సంబంధం చెప్పును, నువ్వు దూరంగా నుంచి చెప్పనా, లేక నా దగ్గర లేవని చెప్పనా, ఒకటి చెప్పనా, చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు పోస్తుంది, అలా నా ప్రేమకి మీరు ప్రేమను పంచితేనే కదా నా మనసుల బాధ మీకు అర్థమవుతుంది. చీప్ పోరా. ఈ ఒక్క చీప్ పోరాతో ఎన్ని 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 ట్రోల్స్ అయినాయి చూసావా? చూసాను. ఈవెన్ పాలిటిషియన్స్ అవ్వనివ్వు, లేకపోతే సెలబ్రిటీస్ అవ్వనివ్వు, ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసేసారు కదా ఈ డైలాగ్ ని. ఇది నువ్వే స్క్రిప్ట్ నువ్వే రాసేసుకుంటావా? మాట్లాడు, చక్కగా చెప్తాను, అక్కడ స్టోరీస్ ఉన్నాయి. నేనే ఇప్పుడు పలాంది మీరు ఇంతని చెప్తే దానికి నేను చెప్పగలుగుతా ఓన్ గా. ఓకే, నాకు వచ్చేస్తుంది అంటే సిచ్యువేషన్ ఇది అని చెప్పేస్తా నేను లాస్ట్ ఎండింగ్ వరకు. సరే, నా గురించి ఏమైనా చెప్పు సరదాగా. సరదాగా చెప్పాలంటే చాలా మందిని నవ్విస్తావు అక్క, ఇలా మా లాంటి వారిని బాగా చూసుకొని కానీ అట్లా చేస్తావు, యాంకరింగ్ చేస్తావు. చందమామ ఎక్కడో దూరం అంటే ఎదురుగా మా ముందుకు వచ్చి కనిపిస్తున్నాం, ఇంతకంటే ఏం చెప్పాలి. ఈ నవ్వు చాలక్క, ఎంత బాధలో కష్టాల్లో ఇబ్బందులు ఉన్నట్టు కూడా మిమ్మల్ని చూసి నవ్వేస్తారనమాట. నాకు కూడా తెలియదు ఈ విషయాలు నేను నా గురించి. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అండ్ నేనే అడుక్కొని మరీ చెప్పించుకున్నట్టుంది. లేదక్క, నిజమే. మీ గురించి అంటే మీకు ఒక విషయం చేస్తే, ఇప్పుడు నా గురించి నాకు తెలియదు కదా, నేను చెప్తేనే తెలిసింది, అట్లా మీ గురించి నేను చెప్తేనే మీకు తెలిసిందిగా. ఓకే, సో నేను ఇలా తీసుకోవాలన్నమాట అయితే ఈ విషయాన్ని. అవునక్క. ఓకే, ఎనీవేస్, అయితే నెక్స్ట్ ఇప్పుడు అసలు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా నీకు, అంటే నీకు ఇంత క్రేజ్ ఉంది కదా, ఏదైనా మూవీస్ ఆఫర్స్ వస్తున్నాయా? ఇప్పుడైనా ఒకసారి వస్తాయి అక్క. సరే, ఇంతకీ బంగారం అని చెప్పేసి చెప్తావు కదా, జనరల్ గా నీ లైఫ్ లో ఎవరైనా బంగారం ఉన్నారా? లేరక్క, లేరు. నాకు నా ఫ్యామిలీ అంటే చాలా అనుకుంటా, కష్టపడాలి, మంచి స్థాయికి రావాలి, అందరినీ నవ్వించాలి, ఎంటర్టైన్ చేయాలి, అది మాత్రమే ఇప్పుడు అనుకుంటుంటా ఎప్పుడు నేను. బంగారం అనే డైలాగ్స్ లో ఎందుకు తీసుకున్నానంటే, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, అంటే నేను చెప్పే డైలాగ్ మీనింగ్ ఉంటది, ఆ మీనింగ్ తెలుసుకుంటే సరిపోద్దని అలా చెప్పా అంతే. జనరల్గా చాలా మంది కవులు, కళాకారులు ఏదైనా కానీ ఒక అద్భుతాన్ని పండించాలి అంటే వాళ్ళ మనసులో సమాజంలో, నేను చెప్పే భాష నీకు అర్థమవుతుంది కదా, సో జనరల్గా సమాజంలో జరిగే వాళ్ళ ఫీలింగ్స్, ఎదుటి మనిషి ఫీలింగ్స్ని బట్టి వాళ్ళు రాస్తారు, ఏదైనా చేస్తారు. కానీ నీలో ఉన్న పెయిన్ ఏంటి జనరల్గా నీకు ఇలాంటి డైలాగ్స్ అన్ని రావడానికి కానీ, లేకపోతే ఏదైనా? ఏం లేదక్క, ఎదుటి వాళ్ళు మారాలి. అది ఇప్పుడు చెప్పాను, లవ్ ఫెయిల్యూర్స్ వాళ్ళు, ఇడిపోవటాలు, సూసైడ్ చేసుకోవటం, సంథింగ్ ఏవో చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు మైండ్ సెట్ ఎట్టుందంటే చూస్తున్నారు కదా ఎలా జరుగుతున్నాయి. తల్లిదండ్రులు తెలియకుండా వాళ్ళకే వాళ్ళు ఒప్పుకోవటాలు, ఒప్పుకోకపోతే చనిపోవటాలు, సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి జరుగుతున్నాయి. కాబట్టి చిన్న డైలాగ్ చెప్పామనుకో, మనం ఏ డైలాగ్ తీసుకున్నా తెలుసుకుంటారు కదా, తెలుసుకొని కొంచెం మారుతారు అంతే. ఓకే, జనరల్ గా అసలు ఎప్పుడైనా ఎవరినైనా మార్చే ప్రయత్నంలో ఎవరైనా నేను మారానని చెప్పారా? చాలా మంది చెప్తారు, కామెంట్లు కొన్ని అట్లానే వస్తాయి. బంగారం ఎంత మంది వీడియోలు వస్తాయి తెలియదు, కానీ నీ వీడియో వస్తే పక్కా నవ్వుకుంటాం. ఎంత బాధలోనే ఎంత ఏడ్చినా కూడా నీ ఒక్క వీడియో చేస్తే మేము చాలా హ్యాపీగా ఉంటామని చాలా కామెంట్లు చెప్పేటోళ్ళు, లైవ్ లో చెప్పే అట్లా వస్తుంటాయి నాకు. ఓకే, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నీ ఫస్ట్ ఇన్కమ్ ఎంత? యూట్యూబ్ నేను రీసెంట్ గా పెట్టానక్క, బంగారం అఫిషియల్ ఉంటది, అందరూ చూడండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా చెప్పా, బంగారం అఫిషియల్. బంగారం అఫిషియల్, yes.
ఇప్పుడు 84K ఉన్నారు అక్క. నాకు రీసెంట్ గా పెట్టే యూట్యూబ్ ఛానల్ నేను అందరిని అడిగాను అక్క. పోయినసారి నాకు ఒక ఛానల్ పెట్టి అంటే ఎవరు పెట్టించలే. నాకు యూట్యూబ్ అంటే సరే తెలిసేలా, నాకు చాలా ఏడుపు వచ్చేది. నాకు కూడా నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టించమని అడిగావు కూడానా? అందరిని అడిగిన, కొంతమందిని కూడా అడిగా నేను. ఎవరు నాకు పెట్టించేటోళ్ళు కానీ నాతో వీడియోలు తీసుకునేళ్ళు. నాకు అప్పుడే అనిపించింది ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా వచ్చానో పోయినసారే పెట్టుంటేనక్క నా యూట్యూబ్ ఛానల్ ఇంకా మంచి. ఇప్పుడు ఎలా పెట్టావు యూట్యూబ్ ఛానల్? నాకు మొన్న రీసెంట్ గా నాకు 5 months లో షార్ట్ వీడియోలు చేయాలి అనిపించింది. భగవంతుని అనుకుని మనసులో అనుకుంటే దేవుడు కళ్ళ కనపడే ఇట్లా చెప్పాడు అనమాట. సో నేను షార్ట్ వీడియో స్టార్ట్ చేస్తుంటే ఒక వీడియోనే మంచి రేంజ్ వస్తుంది. నాకు లైక్స్ వ్యూస్ మొత్తం పోతున్నాయి. ఇట్లా వస్తుందని కంటిన్యూ చేసా. త్వరగా వచ్చేస్తున్నాను. నాకు ఎక్కువగా ఫాలోవర్స్ కానీ లైక్స్ కానీ ఎక్కువ మంచిగా వస్తుంది. తర్వాత మోనిటైజేషన్ అయిపోయింది. మా ఊర్లో కన్నని అడిగిన, అన్న శివ అన్నయ్య అని ఇట్లా అడిగా. నాకు యూట్యూబ్ ఛానల్ ఇట్లా నాకేం తెలీదు, ఇక్కడ ఎక్కువగా మంచిగా వస్తున్నారు, నాకు ఎవరు యూట్యూబ్ ఛానల్ పెట్టలేదంటే రీసెంట్ గా నేను మొబైల్ షాప్ కి వెళ్తే అన్నయ్య పరిచయం అయ్యాడు. ఆ అన్నయ్య నాకు మొత్తం యూట్యూబ్ మొత్తం పేరుతో సహా ప్రతిదీ క్రియేట్ చేయించి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ లాగా పెట్టించాడు అనమాట. ఓకే, సో ఫైనల్ గా అలా నువ్వు యూట్యూబ్ స్టార్ అయ్యావు. అలా కాదు, అసలు సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత నీ ఫస్ట్ ఇన్కమ్ ఎంత? అట్టేం లేదక్క. నీకు చెక్స్ రాలేదా ఇప్పటి వరకు? కాదురా, నీకు బోల్డ్ వ్యూస్ వచ్చాయి కదా షార్ట్ వీడియోస్ కానీ. యూట్యూబ్ లో అంటున్నారా? ఓన్లీ షార్ట్ వీడియోస్ చేసేదాన్ని. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్స్ వచ్చేవా? ఇన్స్టాలో ప్రమోషన్స్ వచ్చేది. ఓకే, ప్రమోషన్ అవి డబ్బులు వచ్చిట నేను ఇదే రెంట్ కట్టుకోవడం ఇంట్లోకి మళ్ళీ జరుగుతుంది. ఫస్ట్ ప్రమోషన్ ఏదొచ్చింది నీకు ఇన్స్టాలో? అంత ఐడియా లేదు, వస్తుండేటి ఒకటనే కాదు చాలా వచ్చేటి. ఓకే, పోనీ ఫస్ట్ ప్రమోషన్ కి ఎంత తీసుకున్నావు గుర్తుందా? ఇంత అని ఇయరక మమ్మీ మాట్లాడుకుంటది మనీ అంతా. ఓకే, మన తమ్ముడైనా మమ్మీ ఇద్దరు ఉంటారు నా పక్కన, వాళ్ళే మాట్లాడుకొని నేనే యాక్టింగ్ ఓన్లీ. సో అమ్మ తమ్ముడు నీ పర్సనల్ మేనేజర్స్ అన్నమాట. తమ్ముడు ఎవరిని పెట్టుకునే పని లేకుండా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. తమ్ముడు ఉంటాడు ఎక్కువగా, తమ్ముడు మాట్లాడేసుకుంటాడు, మా అక్కకి ఇంత ఇంత అని చెప్తాడు, ఇంకా అది ఇంకా యాక్టింగ్ చేసుకునేస్తా. ఓకే, అయితే ఇన్స్టాలో మాత్రం ఫుల్ బిజీ ఉన్నావు నువ్వు? బిజీ ఏం లేదు, ఏదైనా ప్రమోషన్స్ తో చేసుకుంటా. ఓకే, సో యూట్యూబ్ లో చెక్ చేసుకుంటా ఉండు, ఎందుకంటే యూట్యూబ్ లో కూడా నీకు ఫాలోవర్స్ అది బాగా ఉన్నారు కాబట్టి. వస్తున్నారు అక్క, డైలీ నాకు ఎక్కువగానే వస్తున్నారు. ఒకసారి మెయిల్ కి వెళ్ళి చెక్ చేసుకుంటే అందులో నీకు తెలుస్తుంది. ఓకే, అది అన్నయ్యకి చూపిస్తాను నేను, ఒకసారి చూపించు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫ్యామిలీ ఇప్పుడు ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు తమ్ముడు ఏం చేస్తున్నాడు అసలు? తమ్ముడు ఆటోలో వెళ్తున్నాడు అక్క. మమ్మీ ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎక్కడ ఉంటున్నావు అయితే? ఇప్పుడు నేను హాస్టల్లో ఉంటానక్క. ఓకే, మరి రెంట్ అన్ని ఎప్పుడైనా నాకు ఏదైనా షూట్లు అంటే మమ్మీ తమ్ముడు ఎప్పుడు వచ్చేస్తుంటారు. ఎంత ఉంటుంది హాస్టల్ రెంట్? 6,000 అక్క. 6,000. ఓకే, నీకు ఈఎంఐస్ ఏమైనా ఉన్నాయా? మొబైల్ ఒకటి ఇప్పుడు రీసెంట్ గా ఉంది. మొబైల్ పర్చేస్ చేసావు, ఆల్మోస్ట్ ఒక 2-3 వేలు ఉంటుందా ఈఎంఐ? 4,000 అక్క. 4,000. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడే 10,000 కనబడుతుంది. నీ ఖర్చులు, నీ డ్రెస్సింగ్ కానివ్వు, నీ ఖర్చులకి అసలు అదే చెప్తున్నా. ఇంకా నీకు మేకప్ లేదు, మేకప్ వేసుకుంటే ఇంకా మేకప్ ఐటమ్స్ అవుతాయి నెలకు ఒక 5,000. చెప్పుడు నేనేనక్క, నన్ను ఇష్టపడే వాళ్ళకి ఇలా ఫేస్ ఇష్టం, సో ఇలానే ఉండిపోతా. కానీ నిన్ను నువ్వు స్క్రీన్ కి అలా ఇంట్రడ్యూస్ చేసుకున్నావు కాబట్టి మాలా మేకప్ వేసుకునే పని లేదు. మనం ఎంత మేకప్ వేసినా అది ఉండదక్క, మనీ వేస్ట్ తప్ప మనస్తత్వం మంచిగా ఉండాలి. భగవంతు ఇచ్చిన ఈ అందం సరిపోతుంది. ఎనీవేస్, అయితే నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది నీ వీడియోస్ ని చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు కదా, ఎవరైనా నేను ప్రపోజ్ చేశారా? అవునా, ఒక్కళ్ళు కూడా ప్రపోజ్ చేయలేదా? ఇష్టం లేదక్క నాకు. నీకు కాదు, నేను ఎవరైనా బాయ్స్ అట్లా కనిపిస్తా అన్నయ్య అంట ఫస్ట్, అది అలవాటు. ఓకే, కానీ నిన్నెవరు ప్రపోజ్ చేయలేదా? అవి కామెంట్ లో వస్తుంటాయి అక్క. కామెంట్ లో కాదే, మొన్నటి ఈవెంట్ లో డైరెక్ట్ గా చూసాను నేను. ఎక్కడ? ఈవెంట్ లో. అది కామన్ అక్క, అట్లా చెప్తుంటే నేనే కదా నీ బంగారం, నన్ను పెళ్లి, అవి కామన్, జస్ట్ ఫన్. ఓకే, సో కామెంట్లలో ఈవెంట్లలో కాకుండా నీ నెంబర్ తెలుసుకొని కానీ, లేకపోతే నువ్వు ఎక్కడైనా బయట కనబడితే గానీ ఎవరైనా వచ్చి నేను అన్నయ్య అంట ఫస్ట్, ఏదైనా ఫోన్ వచ్చినా చెప్పండి అన్నయ్య
చెప్పండి అక్క అంటే అక్కని జాగ్రత్త, ఇంటికి అమ్మ ఏదైనా మంచి సంబంధం తీసుకొచ్చినప్పుడు రాగానే హాయ్ అన్నయ్య అనకు. అల్లి అప్పుడు అన్న నువ్వు మామూలు చెప్తున్నా, ఈ రెస్పెక్ట్ ఉంటుంది నాకు. అన్నయ్య అంటే ఎవరినైనా ఇష్టం నాకు. అట్లా అనుకుంటే అందరిని అన్నయ్య ఏంటి నీకు పెళ్ళి ఎప్పుడైతే మా అమ్మ తెచ్చినా ఆయనతో అవుతుంది అంట, అంతేగా. సో అడుగుతారా అయితే నేను మొత్తం. అండ్ ఇన్స్టాలో నువ్వు ఇప్పటి వరకు చేసిన, ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ ఇప్పటి వరకు నువ్వు చేసిన వాటిలో నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? ఇదే నాకు బంగారం ఒకటి చెప్పనా డైలాగ్. బంగారం ఒకటి చెప్పనా అనేది అందరికి తెలిసిన డైలాగ్. ఇది చాలా బాగా కుదిరింది. ఇది బంగారం ఒకటి చెప్పిన డైలాగ్ ఇది ఫేమస్ అయింది, దీనికంటే 2 ఫేమస్ అయింది. 11 వ్యూస్ వచ్చినాయి అక్క, లైక్స్ ఏమో 280K లైక్స్ వచ్చినాయి. వావ్, ఏంటా డైలాగ్? బంగారం నువ్వు 100 రూపాయలు పెట్టి కోటి మందు తాగడం వల్ల నీకేమన్నా అయితే ఏమన్నా ఒక్కసారి ఆలోచించావా? నువ్వు మందు తాగడం వల్ల హాస్పిటల్కి 5 lakhs పెట్టాల్సి వస్తుంది. నిన్ను చూడడానికి ఏ ఒక్కరు రారా, లాస్ట్కి నేనే నిన్ను చూడాలా. ఈసారి నువ్వు మందు తాగేటప్పుడు నాకింత విషయం ఇచ్చి తాగు, నీతో పాటు నేను కూడా పోతా అని చేశాను అక్క. ఇక్కడ చీప్ పోరా లేదా మరి? ఆహా లేదు. ఎవరు తాగడం చూసావు? ఎవరు అంటే ఇట్లా చెప్తే అబ్బాయిలు మారుతారని. అంటే నీకు నీ లైఫ్ అవును, వాళ్ళు ఏం చేస్తారు డ్రింక్ తాగుతారు. డ్రింక్ తాగడం వల్ల ఏమైనా అయితే ఎవరు చూస్తారు? తల్లిదండ్రులు తప్పితే పక్కన వాళ్ళు ఎవరైనా చూస్తారా? అది దీనికి అర్థం. నీ ఫ్యామిలీలో ఎవరైనా డ్రింక్ తాగడం వల్ల నువ్వు డిస్టర్బ్ అయినా అది దానికోసం ఏదైనా కావచ్చు, లేకపోతే బయట తాగుతుంటారు కదా, ఇంకా డాడీ లేడు కాబట్టి ఇంక నేను వదిలేసా ఇదంతా. అబ్బాయిలు మారుతారని కోసమే ఇది డైలాగు. ఓకే. సో ఎనీవేస్ థ్యాంక్ యూ బంగారం, నా కోసం మా స్టూడియోకి వచ్చావు, మంచి ఇంటర్వ్యూ ఇచ్చావు. అండ్ అట్ ది సేమ్ టైం నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, కొన్ని కామెడీ షోస్లో బాగా పాపులర్ అవ్వాలి అని చెప్పి డెఫినెట్గా నీకు మళ్ళీ ఛాన్స్ వస్తుంది. ఈసారి నిన్ను నువ్వేంటి అనేది ఇంకా ఎక్కువగా ప్రూవ్ చేసుకునే అవకాశం మళ్ళీ నీకు దొరుకుతుంది. అలా దొరకాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అక్క. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.